హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. కొత్త స్టోరీ వచ్చేసింది. ఈ స్టోరీ పేరు తాళిబొట్టు. ఇది నా సొంత స్టోరీ, స్వయంగా నేనే రాస్తాను. ఒకవేళ ఈ స్టోరీ మీరు ఇంతకుముందు యూట్యూబ్లో వేరే ఛానల్లో చదివేసి ఉంటే కనుక చెప్తున్నాను. ఇది నేను రాసిన స్టోరీ, నా స్టోరీని అక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. సో అక్కడ నేను కాపీ కొట్టి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అనుకోకండి. ఇది నేను రాసిన స్టోరీ. చదివేద్దామా? దానికన్నా ముందు స్టోరీ గురించి చెప్పాలంటే ఇది ఒక రొమాంటిక్ కామెడీ స్టోరీ. మీకు చాలా నచ్చుతుంది, చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దాం. తాళిబొట్టు ఫస్ట్ పార్ట్. కళ్ళు మిరిమిట్లు గొలిపే లైట్లతో, ఆకర్షించే అలంకరణతో అతిథులకి ఆహ్వానం పలుకుతోంది కళ్యాణ మండపం. కాస్త లోపలికి రాగానే చూపరుల్ని ఆకట్టుకునే పెద్ద సైజ్ హోల్డింగ్. దాని మీద కొన్ని నిమిషాల్లో పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంట ఫోటో. చూసిన ప్రతి ఒక్కరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకునేలా ఉన్నారు ఇద్దరు. అందంలో ఒకరికొకరు పోటీ పడుతూ పర్ఫెక్ట్ జోడీ అనిపించక మానదు వాళ్ళని చూస్తే. ఈ పక్క ఫోటోలో ఇద్దరి ముఖాల్లో కళ మెరుపులా మెరుస్తుంటే, మరో పక్కనున్న వెడ్డింగ్ బోర్డు మీద గోల్డెన్ కలర్లో తలుకుమంటున్నాయి విస్మిత వెడ్స్ సువేద్ అనే పేర్లు. అక్కడి నుంచి లోపలికి విచ్చేస్తున్న వారికి చిరునవ్వుతో పన్నీర్ చల్లి ఓ రోజు పువ్వుతో స్వాగతం పలుకుతున్నారు లంగా ఓణీలు కట్టిన పడుచుపిల్లలు. బంధుమిత్ర సపరివార సమేతంగా పెళ్లికి విచ్చేసిన వందల మంది చుట్టాలతో రెండు వైపులుగా చేసిన అందమైన కుర్చీలు నిండిపోయి ఉన్నాయి. వాళ్లలో వేలు లక్షలు పోసి ఇంటికి పట్టుకొచ్చుకున్న పట్టు చీరలు, బంగారు ఆభరణాల ఎగ్జిబిషన్ పెట్టిన వాళ్ళు లేకపోలేదు. క్యాటరింగ్ వాళ్ళు రకరకాల పానీయాలున్న ట్రేలను మోస్తూ అందరికీ అతిథి మర్యాదలు చేస్తున్నారు. అక్కడికక్కడే హడావిడిగా తిరుగుతూ కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ పెళ్లి పనులు చూసుకుంటున్నారు పెళ్లి కూతురి బంధుజనం. ఇంకొంచెం ముందుకొచ్చి చూస్తే సువాసనలు వెదజల్లే సహజ సుమాలు, పూలదండలు, వెలుగు పడితేనే తళుక్కుమనే అద్దాల అలంకరణలు, మరీ ముఖ్యంగా మధ్యన అమర్చిన షాండ్లియర్ అన్నీ వెరసి పెళ్లి మండపం భలే సొగసుగా ఉంది. పట్టు వస్త్రాలలో పెళ్లి అలంకరణలో పీటల మీద కూర్చున్నారు పెళ్లి జంట. పెళ్లి కొడుకు మాత్రం ఏమాత్రం తడబాటు లేకుండా నిటారుగా కూర్చుని పెళ్లి తంతులో పాల్గొంటూనే ఇంకొకంట వచ్చిపోతున్న వాళ్ళని గమనిస్తున్నాడు. చందమామ కథల్లో రాకుమారుడిలా ఉన్నాడని ఆ కాలం వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తుంటే, కాదు హాలీవుడ్ హీరోలా ఉన్నాడని ఈ కాలం పిల్లలు కామెంట్ చేస్తున్నారు. కొత్తగా నుదుటిన చేరిన బాసికం, బుగ్గన చుక్క అతనికి అదనపు ఆకర్షణిస్తున్నాయి. అతని పక్కనే బుద్ధిగా ఒదిగి కూర్చునుంది పెళ్లి కూతురు. తలని నేలకి రాసిచ్చేసినట్టు పూర్తిగా కిందకి దించుకుని ఉండడం వల్ల ఆనందం, భయం, బెరుకు, సిగ్గు, ఎగ్జైట్మెంట్ ఆమె ఎక్స్ప్రెషన్ ఏంటో ఎదుటి వారికి తెలియట్లేదు. పంతులు గారు పిలిచినప్పుడు మాత్రం చెప్పింది చెప్పినట్టు చేస్తుంది. పెళ్లి మంత్రాలు జాగ్రత్తగా వింటూ తనకి కాబోతున్న అర్ధాంగిని ఒకసారి చూశాడు సువేద్. చిన్నగా వణుకుతున్నట్టున్న ఆమె చేతిని నిస్సంకోచంగా అందుకుని, రిలాక్స్, ఎందుకు టెన్స్ అవుతున్నావు అని అడిగాడు. ఉలిక్కి పడింది విస్మిత. ఆమె ఉలికిపాటు గమనించి లుక్ ఎట్ మీ అన్నాడు. కాస్త తేటపటాయించి చిన్నగా కళ్ళెత్తి చూసింది. కాటుకు దిద్దిన ఆ పెద్ద కళ్ళ మాయని అతను ఊహించలేదేమో. చిన్న చూపే అయినా చాలా గట్టిగా కుచ్చుకుంది అతనికి. అప్పటిదాకా ఆమెను అసలు సరిగ్గా గమనించలేదేమో. ఆమె కళ్ళని తేరిపారా చూస్తూ, టెన్స్గా ఉంటే నా హ్యాండ్ పట్టుకో, వెళ్ళిపోదాం ఇంకో గంటలో అంది చిన్న స్మైల్తో చెప్పి ఆమె కళ్ళు అంతా నచ్చినందుకు ప్రతిగా ఆమె చేతిని కిస్ చేసి వదిలాడు. దాంతో ఆ కళ్ళు పత్తికాయలంత పెద్దవయ్యాయి. గెస్ట్లను చూసింది. అతను చేసింది చూసిన వాళ్ళు ముందు తెల్లబోయి తర్వాత నోటి మీద వేలేసుకుని నవ్వుతున్నారు. ఇబ్బందిగా అనిపించింది విసికి. అదేమీ పట్టించుకొని ఏమైంది అన్నట్టు కళ్ళెగరేశాడు. టక్కున తలదించేసింది. అప్పుడే పంతులు పిలవడంతో ఆమె మీద నుంచి దృష్టి మరల్చాడు వేద్. కాసేపు అలాగే చూస్తుంటే
ఆమెలో తడబాటు, సంకోచం, అయిష్టత అతనికి అర్థమయ్యేవేమో. అన్యమనస్కంగా గుండెల్లో గొబ్బులతో తనలే తను మదనపడుతూ కాసేపు గడిపేసిన విసి అనుకోకుండా ఎదురుగానున్న ఎంట్రన్స్ వైపు చూసి బావా అంది అప్రయత్నంగా. ఆ పిలుపు వినిపించి వేదు కూడా అటువైపు చూశాడు. గంభీరంగా మండపంలోకి అడుగుపెట్టాడు ఒక ఆజానుబాహుడు. 6 అడుగులు దాటిన ఎత్తు, దృఢమైన శరీరాకృతి, చురుకైన కళ్ళు, నడకలో దర్పం. ఎన్ని ఉన్నా అతని ముఖంలో నవ్వులేదు. అతను అభయరామ్. ఎవరిని పట్టించుకోకుండా నేరుగా వచ్చి ముందు వరుసలో కూర్చున్నాడు. అతని వెనకే మందిరా వచ్చింది, అభయ్ తల్లి. వాళ్ళని ఊహించిన విస్మిత పేరెంట్స్ దివాకర్, వాణి మొహాలు చూసుకున్నారు. 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవ వల్ల కొంతకాలంగా మాటలు లేకుండా పోయాయి. అందుకే నిశ్చితార్థానికి పిలవలేదు. కానీ బంధువర్గం ఊరుకుంటుందా? తెలిసి కూడా అంత దగ్గర వాళ్ళు రాకపోవడం ఏంటని అడిగారు. అందరి నోట్లో నానడం ఎందుకని వాణి పోరుతో పెళ్లికి పిలిచాడు దివాకర్. అది కూడా జస్ట్ ఫోన్ చేసి చెప్పాడు, పలానా రోజు పెళ్ళి అని. ఆ పిలుపుకి వస్తారని ఇద్దరూ అనుకోలేదు. అభయ్ రావడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. వచ్చాడంటే ఖచ్చితంగా మందిర బలవంతం మీదనే అనిపించింది కూడా. అప్పటికే మిగతా చుట్టాలు వెళ్ళి వాళ్లతో మాట్లాడుతూ ఎంగేజ్మెంట్కి రాలేదేంటని ప్రశ్నలు సంధిస్తున్నారు. అబ్బాయికి కుదరలేదు అనేసి మాట తుంచేస్తుంది మందిర. అభయ్ మాత్రం సీరియస్గానే ఉన్నాడు. అంతలో తమనే చూస్తున్న విసిని చూసి మొదటిసారి చిన్నగా నవ్వాడు. విసి కూడా తిరిగి స్మైల్ చేయగానే అతనేనా మీ బావా అని అడిగాడు వేద్. అవును అంది తలదించుకుంటూ. ఏదో గొడవైందన్నారు? అభయ్నే చూస్తూ డౌట్గా అడిగాడు వేద్. అదే కదా, ఇప్పుడు ఏమవుతుందో, పెళ్ళి ఆగిపోతుందా అనుకోగానే ఆమె మొహంలో రిలాక్సేషన్. పైకి మాత్రం ఏమనకుండా తన పేరెంట్స్ని చూసింది. వాళ్ళు అప్పటికే చూశారుగా. ముందు వాణినే వెళ్ళి పలకరించింది. వెనకే దివాకర్ కూడా తప్పక. మందిరా చిన్నగా నవ్వి ఇద్దరిని కుశల ప్రశ్నలు వేసింది. వాణి అభయ్ని చూసి ఎలా ఉన్నావు అభయ్ అని అడిగింది. చిన్నగా తలూపాడు. తిరిగి మాట కూడా మాట్లాడలేదు. ఇక మామ అల్లుళ్ళైతే మొహాలు కూడా చూసుకోలేదు. మందిరతోనే 2 ముక్కలు పొడి పొడిగా మాట్లాడి ఇక పని అయిపోయినట్టు పక్కకొచ్చేసి మొహానికి గంటు పెట్టుకుని కూర్చున్నాడు దివాకర్. ఈ టైంలో కూడా ఎందుకండి కోపం? పైగా మనం ఫోన్లోనే పిలిచినా వాళ్లే తగ్గొచ్చారు, మంచిదేగా అంది వాణి. కోపంగా చూశాడు, ఏంటి మంచి అన్నట్టు. ఇక ఆవిడ మాట్లాడలేదు. ఆ పిలుపుకి అభయ్ పెళ్ళికి రావడం మాత్రం చాలా ఆశ్చర్యపరిచింది. అదే క్షణంలో ఆనందం కూడా కలిగింది. ఒకవేళ అభయ్ రాకుండా ఉండుంటే పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అవకాశం తీసుకుని మాటలు అంటారని ఆవిడకి తెలుసు. అంతలోనే భయం కూడా వేసింది. మనసులో ఒకటే కోరుకుంది, ఇక్కడ ఎలాంటి గొడవ జరగకుండా పెళ్ళి సవ్యంగా జరిగిపోవాలి దేవుడా అని. పైకి బెంకంగా ఉన్న దివాకర్ మనసులో కూడా అదే ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా బల్బు వెలిగి ఒకరినొకరు చూసుకున్నారు భార్యాభర్తలు. అప్పుడు వాళ్ళిద్దరి మనసులోనూ మెదిలింది ఒకరే, స్ఫూర్తి. అదే మండపంలోని పెళ్లి కూతురు గదిలో చిందరవందరగా పడేసిన విస్మిత చీరలు, వస్తువుల్ని నీట్గా సర్దుతూ అక్కడే కాలక్షేపం చేస్తుంది స్ఫూర్తి. ఒక 12 ఏళ్ల పాప పరిగెత్తుకుంటూ వచ్చి, స్ఫూర్తి అక్క, ఇక్కడే అంట ఎందుకున్నావు? అందరూ నిన్ను పిలుచుకురమ్మన్నారు అంది. ఒక్క సెకండ్ కళ్ళు మూసి తెరుస్తూ, ఎందుకట అని అడిగింది స్ఫూర్తి. బావొచ్చాడు అంది. పెళ్లి కొడుకు ఎప్పుడో వచ్చాడు, నేను వచ్చి ఏం చేయాలట అని విసుగ్గా పలికింది స్ఫూర్తి గొంతు. అయ్యో, నేను చెప్పేది పెళ్లి కొడుకు బావ గురించి కాదు అని తలకొట్టుకుని అభయ్ బావ గురించి. నిన్ను వెతుకుతున్నాడు, మా అమ్మ నీకు చెప్పి రమ్మంది అనేసి తుర్రుమంది ఆ పాప. అభయ్ వచ్చాడని తెలియగానే అవాక్కైంది స్ఫూర్తి. అతనికున్న ఈగోకి ఫోన్ కాల్ ఇన్విటేషన్ని లెక్కలోకి తీసుకోవడానికి ఆమెకు బాగా తెలుసు. అందుకే అతని రాకని 0.1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు.
కానీ వచ్చాడని తెలిసిన క్షణం మెరుపులా వచ్చిపోయింది ఆమె మదిలో సంతోషం. అవును, మెరుపులానే. నెక్స్ట్ సెకండ్ ఆ సంతోషం స్థానంలోకి కోపం చేరిపోయింది. మళ్ళీ అంతలోనే నిజంగా వచ్చాడా? పిలవకుండా ఎందుకు వచ్చాడు? ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకుందామా అని ఆలోచన. అది కూడా అతన్ని చూడడానికి మనసుకు చెప్పుకునే వంకే. సరే వెళ్దామనుకోగానే అదిగో ఇప్పటిదాకా ఈ గదిలో దాక్కుని అతను రాగానే వెళ్తే అతని కోసమే అని అలసైపోతావని వెనక్కి లాగేస్తుంది బుద్ధి. రెండిట్లో ఏదీ తెలుసుకోలేక వెళ్దామా వద్దా అని డైలామాలో ఉండిపోయింది ఆమె కాసేపు. అప్పుడే వాణి దివాకర్ కంగారుగా అక్కడికి వచ్చారు. పెద్ద తల్లి వాడొచ్చాడు అన్నాడు దివాకర్ కోపంగా. అల్లుణ్ణి కూతురి ముందే అలా అమర్యాదగా పిలవడం వాణికి నచ్చలేదు. కానీ ఆయన మనస్తత్వం ఎంత చెప్పినా మారడని మౌనంగా ఉండిపోయింది. తెలిసింది డాడీ అంది స్ఫూర్తి. అనుకోలేదురా వస్తాడని. పిలవని పేరటానికి తగుదనమ్మా అంటూ వచ్చేశాడు. సిగ్గు లేకపోతే సరే. నువ్వు వాడిని అసలు పట్టించుకోకు అని ఎసరించాడు దివాకర్. చాలే ఆపండి. కూతురి కాపురం నిలబెట్టడానికి చూడకుండా కూల్చేయడానికి చూసే తండ్రి మీరొక్కరే అయి ఉంటారు. మనం సరిగ్గా పిలవకపోయినా మాట రాకూడదని పెళ్ళికి వచ్చిన వాళ్ళ పెద్ద మనసు మీకు కనపడదు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే పెద్దల్లుడు రాలేదు, అప్పుడే పెళ్ళి పెటాకులయ్యాయా అని నిశ్చితార్థం రోజు మొహం మీదే అడిగిన వాళ్ళకి చెప్పలేదే ఇదే సమాధానం అని భర్తని కడిగి పారేసింది వాణి. అంటే ఏంటే, పెద్దవాడినని మర్యాద కూడా లేకుండా నా మీద చేయి చేసుకున్న వాడిని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి పెళ్ళికి పిలవాలా? వాడు లేకపోతే నా కూతురికి బ్రతుకులేదా? పెద్ద చెప్పొచ్చింది అన్నాడు. ఈయనకి చెప్పడం నా తరం కాదని గొణిగారావిడ. అమ్మా నువ్వాగు. డాడీ ఇన్వాల్వ్ అవ్వక ముందు నుంచే మా ఇద్దరికి గొడవ ఉంది. గొడవ కాదు, గొడవలు. ఆ మనిషితో వేగలేక నేను మన ఇంటికి వచ్చేసాకే కదా డాడీ మాట్లాడింది. సమస్యని సాల్వ్ చేసుకోవాలనుకున్న ప్రతిసారి గొడవ పెంచుతూనే ఉన్నాడు అతను. ఇంకా ఎంత సర్దుకుపోమంటావు అంది స్ఫూర్తి. మీ అమ్మ మాటలు పట్టించుకోకురా, నీకు నేనున్నా. వాడు మళ్ళీ నీ జోలికొస్తే నా తడాక చూపిస్తా అన్నాడు దివాకర్. ఇదిగో ఇదే తగ్గించండి. ఇలా మాట్లాడే ప్రతిసారి అల్లుడిని రెచ్చగొడుతూ పోయారు. కూతురి కాపురం ఎటూ కాకుండా పోయింది. ఇప్పుడైనా కాస్త తెలిసి మలుసుకోండి, లేదంటే రెండో కూతురి పెళ్లిలోనూ గొడవ చేసిన ఘనతకెక్కుతారు అంది వాణి గతంలో వాళ్ళ మధ్య దారుణంగా జరిగిన గొడవలు గుర్తు తెచ్చుకుని. నా కూతురు పెళ్ళిని నేనెందుకు ఆగేలా చేస్తానే? నా మీద కోపంతో ఇప్పుడు వాడేదైనా చెయ్యాలి, ప్రాణాలతో వదలను అని ఆవేశంతో ఊగిపోయాడు దివాకర్. ఏమండి, ఎందుకింత ఆవేశం? దయచేసి కాసేపు మీ గొడవల్ని కోపాలని పక్కన పెట్టి మామూలుగా ఉండండి. పెళ్ళి జరిగిపోతుంది. చుట్టాల్లో స్ఫూర్తి పెళ్లి గురించి ఉన్న మాటలన్నీ మరుగున పెడతాయని బ్రతిమాలింది వాణి. పడకపోయినా పర్వాలేదు, ఎలాగో కొన్నాళ్లలో విడాకులు పెంచే బంధానికి కొత్తగా రంగులు పోయాల్సిన అవసరం లేదు. నువ్వు వాళ్ళకి దూరంగా ఉండు. రాసు పుసుకు తిరిగితే పళ్ళు రాలగొడతాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. విడాకులు అనగానే కలుక్కుమంది స్ఫూర్తికి. చూడవే, నిన్నెలా రెచ్చగొడుతున్నారో మీ డాడీ. పేరుకి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 6 నెలలు తిరగకుండానే అల్లుడక్కడ, నువ్వెక్కడ. ఇలా ఇద్దరూ పంతానికి పోతే ఎలానే అంది వాణి కూతురుతో. అమ్మా ప్లీజ్, పోయినదాన్ని మళ్ళీ మళ్ళీ వెనక్కి తెలేం, వదిలే అంది స్ఫూర్తి విసుగ్గా. ఇక చెప్పినా వినదని నిట్టూర్చి, సరేలే, కనీసం నువ్వైనా కోపం తగ్గించుకుని చూసి మాట్లాడు. చెల్లి పెళ్లి జరుగుతుంది, నోరు జారి గొడవ పెట్టుకోకు. ఇవాళ ఒక్కరోజు నా మాట విను అంది. నేనేం చిన్నపిల్లని కాదమ్మా, నాకు తెలుసు ఇవాళ ఏంటని. అందుకేగా ఎక్కడ కూర్చున్నాను. సర్లే పద, మీ అత్తగారినైనా పలకరించు. అమ్మా అంటూ అయిష్టంగా మొహం పెట్టింది స్ఫూర్తి. నోరు మూసుకుని పద అని లాక్కెళ్ళింది వాణి. రూమ్ బయటకు వచ్చాక కూడా చేయి పట్టుకుని తీసుకెళ్తే చూసే వాళ్ళకి బాగోదని, వెళ్ళు, గుర్తుపెట్టుకో, నీ ఫ్యామిలీ అంటే వాళ్ళే. ఇప్పుడు నిన్నెవ్వరూ బలవంతం చేయరు భర్తతో మాట్లాడు అతితో మాట్లాడు అని. నీకై నువ్వే వెళ్ళాలని హెచ్చరించి వెళ్ళింది వాణి. స్ఫూర్తి తల్లిని తిట్టుకుంటూ వాళ్ళ కోసం చూస్తే ఫస్ట్ రోలోనే కనిపించరు.
మందిర పెళ్లి చూస్తుంటే అభయ్ ఫోన్ చూసుకుంటున్నాడు. వీడెప్పటికీ మారడానికుంది స్ఫూర్తి. అప్పుడే ఎవరో పిలిచినట్టు టక్కున తలెత్తి చూశాడు అభయ్. లైట్ ఎల్లో కలర్ పట్టు శారీలో సింపుల్ జ్యువెలరీ, అల్లిన జడ, అందులో పూలు, పాపిట్లో సన్నటి సింధూరి గీతతో నిండుగా కనిపించిన భార్యను చూసి అతని కళ్ళు తలుక్కన మెరిశాయి. అది కూడా ఒక్క క్షణమే. ఇక్కడ కూడా మెరుపుతేగే. నెక్స్ట్ సెకండ్ చూపు చిప్పేశాడు ఇక సీరియస్ అయిపోతూ. అది చూసి స్ఫూర్తికి ఇంకా మండిపోయింది. వీడిని చూడాలనుకున్నా చూడు, నాకు బుద్ధి లేదు. ఛ, ఇన్ని రోజుల తర్వాత కనిపించానని కొంచెం కూడా ఆరాటం లేదు ఈ మనిషికి. వీడి వల్లే కదా చెల్లి పెళ్లి చూసే అదృష్టం కూడా లేదని బాధపడుతూ కూర్చున్నా అని తిట్టుకుంది. విషయం ఏంటంటే పెళ్లిలో కనిపించిన ప్రతి ఒక్కరు మీ ఆయన రాలేదా, పుట్టింట్లోనే ఉంటున్నావంట కదా, అత్తారింటికి వెళ్ళవా ఇంకా అని ఆరాలు అడగడమే. అవి భరించలేకనే పెళ్లి కూడా చూడకుండా వెళ్ళి రూమ్లో కూర్చుంది ఇప్పటిదాకా. నుంచున్న చోటు నుంచి కదలని కూతుర్ని పిలిచి కోపంగా సైగ చేసింది వాణి. ఇక వెళ్ళింది నత్తని అడగతో. వెళ్ళింది కానీ ఏమని పలకరించాలో తెలియట్లేదు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆమెని కష్టపెట్టకుండా మందిరానే అడిగింది, బాగున్నావా స్ఫూర్తి అని. మీరెలా ఉన్నారు అంది. జస్ట్ ఫార్మాలిటీకి అంతే. బాగున్నానమ్మా, ఏర్పాట్లు బాగా చేశారు అంది మందిర. ఫేక్ స్మైల్ ఒకటి ఇచ్చి ఎదురుగా ఉన్న భర్తని చూడకుండా దిక్కులు చూస్తూ నుంచుంది స్ఫూర్తి. అభయ్ ఏమైనా చూస్తున్నాడా? అబ్బే, దిష్టి బొమ్మల 5 అడుగుల శిల్పం ముందరే ఉన్నా తనకేం పట్టనట్టు ఫోన్లోనే దృష్టి పెట్టాడు. ఇంతలో వాణి వచ్చి వాళ్లతో మాట్లాడుతున్నట్టుగా కూతుర్ని తోసింది అభయ్ పక్క సీట్లో పడేలాగా. స్ఫూర్తి నమిలి తినేసేలా చూసింది తల్లిని. ఆవిడ పట్టించుకోలేదు. కరెక్ట్గా అప్పుడే ఆమెకి టచ్ అవుతున్న చేతిని దూరంగా పెట్టుకున్నాడు అభయ్. మండుతున్న ఒంటి మీద పెట్రోల్ పోసినట్టయింది స్ఫూర్తికి. పంతంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. వాణి వదులుతుందా? అల్లుడిని తీసుకెళ్ళి డ్రెస్ మార్చుకోమని చెప్పు, నేను కొన్నవి తీసుకొచ్చాను, రూమ్లోనే ఉన్నాయి అంది. అమ్మా, పిచ్చా నీకేమైనా అని చిన్నగానే అరిచింది స్ఫూర్తి. ఎందుకే కోపం? నీ మొగుడినేగా తీసుకెళ్ళమన్నది. అల్లుడికి కాస్త దగ్గరగా మసులుకోవే, చూసేవాళ్ళ అనుమానాలైనా పోతాయి. నా తల్లిగా వెళ్ళమ్మా అని బ్రతిమాలి బామాలి పంపింది మొత్తానికి. మళ్ళీ చచ్చినట్టు వెనక్కొచ్చి అని గొంతు సవరించుకుంది స్ఫూర్తి. అభయ్ తనని కాదనట్టే ఉన్నాడు. పళ్ళు కొరుకుతూ, ఒకసారి పక్కకొస్తావా, మాట్లాడాలి అంది చాలా చిన్నగా. పెద్దగా అంటే తన వాయిస్ని ఎవరైనా ఎత్తుకుపోతారని ఫీల్ అయినట్టుంది. అయినా అతనిలో చలనం లేదు. అర్థమైంది ఆమెకి. రామ్ అంది ఈసారి చాలా నార్మల్గా. అప్పుడు చూశాడు. వినపడిందిగా, రా అంది మళ్ళీలో గొంతుతో. నుదురు చిట్లించాడు అతను. ఇక స్ఫూర్తికి తెక్కలేచే టైంకి మందిరా కల్పించుకుని వెళ్ళమన్నట్టు కొడుకు చేతిని తట్టింది. అసహనంగా లేచి భార్య వెనక వెళ్ళాడు అభయ్. అదండి ఫస్ట్ పార్ట్. స్టోరీ నచ్చితే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. తర్వాత నుంచి కామెడీ కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది, వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.